విభజన చట్టం అప్పుడు భద్రాచలం పట్టణానికి ఎగువ భాగాన ఉన్నటువంటి గ్రామాలు కూడా ఆ రోజున చట్టంలో భద్రాచలం మండలంలో ఉండటం మూలాన ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావడం జరిగింది. ఆనాడు ప్రాజెక్టు కోసం 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేశారు. దానికి కూడా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు పోలవరం కట్టుకోవాలి కాబట్టి యాక్సెప్ట్ చేశారు విభజన చట్టం ప్రకారంగా. కేవలం భద్రాచలం పట్టణం నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి పోవాలంటే 5 గ్రామాల గుండా వెళ్లాల్సి వస్తుంది. 5 గ్రామాలు కూడా తెలంగాణలో కలపాలని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ముఖ్యమంత్రి అయిన మొదట్లో కూడా చెప్పాము, డిస్కషన్స్లో వాటిని కూడా ఆలోచిస్తామని చెప్పారు. అదేవిధంగా తిరుమల తిరుపతిలో తెలంగాణ భవన నిర్మాణం కోసం స్థలం అడిగాం. అది కూడా సానుభూతితోటి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. రెండవది రైల్వే లైన్లకు సంబంధించి సత్తుపల్లి వరకు ఇప్పుడు రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నాయి. దాన్ని కొండపల్లికి కానీ కొవ్వూరుకి కానీ మార్చుకోవాలంటే ఎక్కువ భూభాగం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మా రాష్ట్రంలో నుంచి 10 కిలోమీటర్లు దాటితే తిరువూరు నుంచి కొండపల్లికి 50 కిలోమీటర్లోనే రైల్వే లైన్ కొండపల్లి కనెక్టివిటీ అవుతుంది. అప్పుడు బొగ్గు రవాణాకు కావచ్చు, వేరే రకమైనటువంటి రైల్వే ఉపయోగాలకి అమరావతికి అనుసంధానం అవుతుంది. ఆనాడు చుట్టూ తిరిగి వచ్చే పని లేకుండా నేరుగా సత్తుపల్లి నుంచి కొవ్వూరుకి, సత్తుపల్లి నుంచి అమరావతికి కనెక్టివిటీ వస్తుందని చెప్పాం. అది కేంద్ర ప్రభుత్వంతో మీరు సంప్రదించి ఆ 2 పనులు చేస్తే సింగరేణితోటి పాటు భద్రాద్రితోటి పాటు తెలంగాణ రాష్ట్రానికి అటు ఛత్తీస్గఢ్, జగదల్పూర్, మధ్యప్రదేశ్కి కూడా రైల్వే కనెక్టివిటీ వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 నేషనల్ హైవేలు ముఖ్యంగా పెండింగ్లో ఉన్నాయి. జగ్గయ్యపేట నుంచి కొత్తగూడెం వైరా తల్లాడ మీదుగా అది పెండింగ్లో ఉంది. ఎక్కువ భూభాగం ఆంధ్రాలో ఉంది. అదేవిధంగా ఏలూరు నుంచి కొత్తగూడెనికి ఆ జాతీయ రహదారులు 2 అయితే భద్రాద్రి పుణ్యక్షేత్రానికి ఆంధ్రప్రదేశ్కి అనుసంధానం అవుతుంది. భద్రాద్రి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కనెక్టివిటీ బాగా వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేశాం.